ఈ మధ్యకాలంలో మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి సత్యహరిశ్చంద్రుని పక్కింట్లో పుట్టినట్టు ప్రతి ఒక్కటి సత్యాలు చెప్తాడు. అయ్యా రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారు, మేము ఎటాటోళ్ళమైంది, మీరు ఎటాటోళ్ళైంది మొత్తం నియోజకవర్గంలో అందరికీ తెలుసు. నేను ఒక్క అరసెంటు గినుక ఎవరిదైనా నేను స్వాధీనం చేసుకున్నానని కానీ, దౌర్జన్యంగా లాక్కున్నానని కానీ చూపించు. నీ ఎటాల నేను దొంగ నోట్లు ముద్రించలే, సీఎం రిలీఫ్ ఫండ్లు మోసం చేయలే. ఇద్దరు చచ్చిపోయినారయ్యా డబ్బులు తీసుకొని నీ ద్వారా. ఇద్దరు నా ద్వారా నీకు డబ్బులు ఇప్పించిండే ఇద్దరు చనిపోయినారు. ఆ పాపం ఊరికే పోదు నీకు. నిన్న రాత్రి జరిగింది మునీర్కు సంబంధించిన విషయం. అది షరీఫ్ మా మనిషే, నాతోనే ఉంటాడు, నావాడే. షరీఫ్ అనే అతను మునీర్కు చిన్నాయన. అక్కడ ఏం జరుగుతుందో అని పోయితే నీ యొక్క నువ్వు చేస్తున్నావు కదా ఎంపీపీ, ఫుల్గా తాగి వచ్చి ఆయన ఇష్టం వచ్చినట్టు తాగి వచ్చి ఎట్లా అంటే అట్లా మాట్లాడి దుర్భాషలాడి చేసి అక్కడ జరిగినటువంటి గలాట జరిగింది. దానికి చొక్కా చించుకొని సిగ్గుమానం లేకుండా నువ్వు మాట్లాడి ఆడ పోయి చేస్తావు, అంత అరాచకాలు చేస్తావు. నువ్వు దాన్ని నువ్వు సమర్థిస్తావా? నాకు పెద్ద ఆయనకు మా పెద్ద ఆయనకు తెలుసు నేను ఎటాటోని. ఇక్కడ ఉన్నటువంటి మా పంచాయతీలో ప్రతి ఒక్కరికి తెలుసు. ఏ టీ బంకులో ఇదే అరాచకం చేస్తానో నువ్వు. నీ యొక్క కోటరీని పిలుచుకుపోయి శివచంద్రారెడ్డి ఇది శివచంద్రారెడ్డి అని రా, నాకు నేనేదో సంపాదించిన అంటాను కదా, ఏడుండయో చూపిన ఆయన ప్రసాద్ రెడ్డి అన్న, ఏడుండయో నాకు ఆస్తులు ఏమన్నా ఉన్నాయో, నా బ్యాంక్ బ్యాలెన్స్లు ఉన్నాయేమో చూపించు. ₹1 నాకేమన్నా చూపించు, తీసుకో. కష్టపడి ఒక బుషెట్టి రాము ఫస్ట్ సర్పంచ్ అయితేనే అతని భూమి 4 ఎకరాలు నేను తీసుకొని వేరే వాళ్ళకి అమ్మితే దాంట్లో ₹1 వచ్చింది. 1 ఎకరా అక్కడ తీసుకున్నాం మీనాపురం దగ్గర. అది కూడా మీ వేరే ఇది చేసి అది కూడా అక్కడ ఉండేటువంటి అర్ధ ఎకరా కూడా మీరే స్వాధీనం చేసుకున్నారు. నేను దొంగ సంతకాలు పెట్టి చేస్తానని నీచమైన అబద్ధాలు చెప్తావే రా. నీ ప్రొద్దుటూళ్ళో దేవుళ్ళు లేరు నీకు. కాణిపాకం పోదాం పొద్దునే ఎక్కువ నీ పిల్లలను పిలుచుకొని రా. నువ్వు మాజీ ఎమ్మెల్యే అయినా కానీ నేను చెప్తాడా, ఇష్టం కొరిగించుకుంటా. నేను రాజకీయాలకేసి వస్తే చెప్తా. అట్లాంటి లుచ్చాపు నా కొడుకు పనులు నేను ఎప్పటికీ చేయను. నీకు తెలుసు, నువ్వు ప్రొద్దుటూరు ప్రజలందరికీ తెలుసు నువ్వు ఎట్లాడోనివి, నీ కోటరీ ఏంది అంత ఎందుకు. ఇప్పుడు ఎంపీపీ 2006లో అతని ఆస్తి ఎంత? మునక ప్రాంతాల నుంచి వచ్చి మునక ప్రాంతాల్లో దాదాపు 15-20 దొంగ పాస్బుక్లు చేసుకొని అక్కడ బొంబేపల్లె అతనిది. బొంబేపల్లె నుండి అక్కడ మునక ప్రాంతాల్లో అది దొంగ పాస్బుక్లు తీసుకొని ఆర్డీఓ వినాయకం గారు ఉన్నప్పుడు చేసి అరాచకం చేసి వచ్చాడు. అది 2006లో నువ్వు ఏం చేసినావు? నువ్వు ఇక్కడ బతకలేక తిరుపతికి పోయి సర్వర్గా పనిచేసినావు హోటల్లో. అట్లా చేసినావు. నువ్వు ఈ పొద్దు బాసుకు మించిపోయినావు డబ్బుల్లో. నీ యొక్క బాసుకు మించిపోయినావు ఆస్తుల్లో. ఎన్ని ఆస్తులు గడగట్టింది, ఎన్ని చేసింది ఎంత నువ్వు మాట్లాడతావు నీచంగా. నేను దొంగశీలు తయారు చేస్తానా రా? ఏడ ఒక సెంటుకు నేను నోటికి వస్తే అబద్ధాలు వస్తే నువ్వు ఎందుకు నాయనా రా. మీరు ఎవరు వస్తారో కొత్తపల్లి పంచాయతీకి రాండి, అలా పంచాయతీ ఓట్లు పెట్టుకోండి. ఇట్లా నీచమైనటువంటి అబద్ధాలు చెప్పి ప్రతి ఒక్క టీ బంకుల్లో మీకు వచ్చినట్టు ఏదో పెద్ద ఆయన నా మీద ఇవన్నీ చెప్తే పెద్ద ఆయన నా మీద ఇదవుతాడని. ముఖ్యమంత్రి వర్యులు అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ₹5 కోట్ల వర్క్ పంపిస్తే వర్క్ ఆర్డర్లతో నీ లెటర్ ప్యాడ్ పక్కన చించి నా లెటర్ ప్యాడ్ మీద పంపించాడు ఆయన. అప్పుడు నీకు విలువ ఉందో నాకు విలువ ఉందో అర్థం చేసుకో. దానికి కమిషన్ కావాలని చెప్పి నువ్వు నన్ను అయినా కూడా 24 లక్షలు లెక్కించిన. అయ్యా ఎవరైనా కానీ ఈ ఆంధ్రప్రదేశ్లో కాదు మన స్టేట్లో కూడా రాజకీయం కోసం భార్యాభర్తలు ఉండొచ్చు, ఒక భార్య ఉండొచ్చు. రాజకీయం కోసము 2 కులాలు అడ్డగడతావు ఆ భార్యకు. ఆమె ఎస్సీ కావచ్చు, బీసీ కావచ్చు, ఏమైనా కావచ్చు. ఎస్సీ అని అంటున్నాను, ఎస్సీ మా భార్యను తిట్టినావని. ఆమె ఎస్సీనో నాకు తెలియదు. ఎస్సీ అన్నావు, నువ్వే అన్నావు. బీసీలోకి ఎట్లా వస్తుంది నువ్వు రిజర్వేషను ప్రెసిడెంట్ సర్పంచ్గా? అంటే నువ్వు చేసేది అరాచకాలు, అక్రమార్కాలు, లాస్ట్కు వ్యభిచారాలు కూడా నడిపి నువ్వు సంపాదించినావు కదా శేఖర్ యాదవ్. మట్కా గుట్కా పోయి అడుగుపో, అక్కడ ఇసుక దిన్నెల్లో చెప్తారు నీ గురించి. నువ్వు నన్ను అంటావా? ఎల్లకాలం ఇట్లే ఉండదు నీకు. పైన దేవుడు ఉన్నాడు. ఎవడు దొంగ వాళ్ళు, ఎవరు దొంగ మంచి వాళ్ళు అనేది తెలుస్తుంది. చూస్తావు కదా, అనుభవిస్తావు కదా. నీ అంతకు నువ్వు చొక్కాయించుకునే అంటే అంతకంటే నీచమైనటువంటిది ఏమన్నా ఉందా? ఒక ఎంపీపీగా ఉండి మండల అధ్యక్షులు దానికి ఒత్తాసు పలుకుతాడు మాజీ ఎమ్మెల్యే. వచ్చింది ఏడా నువ్వు రూములు కట్టావు కొత్తపల్లి పంచాయతీలో. ఇప్పుడు జరిగిన దాని కాడ నువ్వేమన్నా నువ్వు సర్పంచ్గా పనిచేసినావు, మండలాధ్యక్షునిగా పనిచేసినావు. దానికి ఏమన్నా పర్మిషన్ తీసుకున్నావా? ఎన్ఓసి తీసుకున్నావా? దానికి ఏమన్నా తీసుకున్నావా నువ్వు? నేను అట్లా చేయాలనుకుంటే నీకు 1 రోజుల్లోనే నీకు మూసేపించింది. నువ్వు కట్టుకుంది వాను చెప్పు. ఎవరు ఎటాటోలైంది కొత్తపల్లి గ్రామ పంచాయతీకి ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు ప్రతి ఒక్కరికి తెలుసు. ఏమంటే నన్ను
ఇట్లాంటి మాటలు చెప్తే గౌరవ పెద్దలు వరదరాజరెడ్డి కాడ చెడ్డ చేయాలనే ఉద్దేశంతో నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు తాపత్రయపడుతున్నావు. నాకేమీ ఇది లేదు. పెద్ద నా విషయం తెలుసు, నేను ఎట్టాటోనేది పెద్దానికే కాదు, పొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు అందరికీ తెలుసు ఎవరు మంచోడు ఎవడు దొంగ అని. ఈ రోజుకి కూడా 300-400 ఇళ్ళు కడుతున్నారు. ఎవరే కానీ నీళ్లు కుళాయి కనెక్షన్లు కానీ ట్యాంకర్లతో కానీ పని చేసుకోకుండా అందరూ సుఖంగా కట్టుకుంటున్నారు కొత్తపల్లి పంచాయతీలో. అదే మీ చేతికి ఉంటే సర్వనాశనం చేసిందరు.